అన్నయ్య గారు వందనాలు. నా పేరు శ్రీలక్ష్మి, BOAY విశాఖపట్నం. అన్నయ్య, నా ప్రశ్న ఏంటంటే మత్తయి సువార్త 12:40 యేసుక్రీస్తు వారు చెబుతూ యోనా 3 దివారాత్రులు తిమింగళము కడుపులో ఎలా ఉండెను, అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును అన్నారు. కానీ భూగర్భం అంటే భూమి లోపల గొయ్యి తవ్వి అందులో సమాధి ఉంచి పైన మరల మట్టితో కప్పి పెడితే కదా అన్నయ్య భూగర్భములో ఉన్నట్లు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ఒక రాతిని తొలిచి అందులో క్రీస్తు వారి సమాధి ఉంచినట్లు కనిపిస్తుంది. మరి ఎక్కడ క్రీస్తు వారు 3 రాత్రింబగళ్ళ గర్భంలో ఉన్నట్లు అన్నయ్య నాకు వివరించండి దయతో అని 4 సువార్తల్లో ఉంది. తప్పుగా అడుగుతానని క్షమించండి. ప్రశ్న అడిగిన ప్రతిసారి ఎందుకన్నారు అందరూ తప్పుగా అడిగితేని? ప్రశ్న అడగడం తప్పు అయితే ఖచ్చితంగా మేమేం చెప్తాం అడగడం తప్పని. ఎవరి ప్రశ్న తప్పు అంటే తెలుసుండి అడగడం తప్పు, తప్పు పట్టాలని అడుక్కోవడం తప్పు, వాక్యాన్ని వక్రీకరించడం తప్పు. అంతేగాని తెలుసుకోవాలని అడగడం ఎప్పుడు తప్పు కాదు. ఏనన్నా? ఓకే, మత్తయి సువార్త 12:40 ఏముంది సోదరిమ్మని అడుగుతున్నట్లుగా చదువుదాం అన్నమాట. మత్తయి సువార్త 12:40 యోనా 3 రాత్రింపగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉండును అని భవిష్యత్తు చెప్పాడు. అందుకు మత్తయి 27, మార్కు 15, లూకా 23, యోహాను 19 ఆ రెఫరెన్స్లు కూడా చదివేద్దాం ఒకసారి. ఎందుకంటే ఇక్కడ 3 రాత్రింపగళ్ళు గురించిన ప్రశ్న కాదు ఇది. చదువుతాం ఒకసారి. మత్తయి సువార్త 27:59-60 అక్కడ ఏమని రాయబడిందంటే మొదటి సువార్తలో యోసేపు అరిమిత యోసేపు ఆ దేహాన్ని తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధి తన కోసం తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు వారి దేహాన్ని ఉంచారు. సమాధి ద్వారము, సమాధి అంటున్నారు దాన్ని, సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. ఏనా? రెండో దాంట్లో ఏముంది? మార్కు సువార్త 15 మార్కు సువార్త 15:46 మార్కు సువార్త 15:46 ఏముంది? అతడు నారబట్టుకొని ఆ శవాన్ని దింపి బట్టతో చుట్టాడు దేహాన్ని, బండలో తొలపించబడిన సమాధి యందు ఆయనను పెట్టి సమాధి ద్వారమునకు రాయి పొర్లించినట్లుగా ఇక్కడ కూడా మనం చూస్తాం. ఇక లూకా సువార్త 23 ఏముందో చూద్దాం. లూకా సువార్త 23 52-53 అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా క్రిందికి దించారు, నారబట్ట చుట్టారు, రాతి సమాధిలో పెట్టారు, అందులో ఎవడను అంతకు మునుపు ఉంచబడలేదు. ఏమండి? యోహాను సువార్త 19:41-42 ఏముందో చూద్దాం. యోహాను సువార్త 19:41-42 ఆయనను సిలువ వేసిన స్థలం ఎక్కడంటే గొల్గొతా కదా ఆయన సిలువ వేసింది ఆ కొండ, అక్కడ దగ్గరలో ఒక స్థలం ఉందంట, తోట ఉంది. ఆ తోటలో ఎవడునో ఎప్పుడు అంటే ఆ తోటలో సమాధి ఉంది, ఆ సమాధిలో ఎవరునో ఎప్పుడు ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉంది. ఆ సమాధి సమీపంగా ఉండను కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినం కనుక వారు అందులో యేసును పెట్టారు. అంటే 4 సందర్భాల్లో కూడా తొలిపింపబడిన రాతి సమాధి అందులో యేసుప్రభు వారిని పెట్టినట్లుగా కనబడుతుంది. దానికి ఒక రాయి పొర్లించడం. అయితే ఇప్పుడు సోదరీమణి అడిగిన ప్రశ్న ఏంటంటే భూమి లోపల గొయ్యి తవ్వి అందులో సమాధి ఉంచితే కదా యేసుప్రభు వారు భూగర్భంలో అన్నారు కదా. అంటే గర్భము అనగానే అక్కడ ఉద్దేశం ఏంటి? గర్భము అనగానే భూమి లోపలకు గొయ్యి తవ్వి లోన పెట్టడం అనేది భూగర్భము అనుకుంటున్నారు. నిజానికి భూమి అంటే ఏంటి? పదార్థం, మట్టి, అన్నీ కూడా అణువులతో నిర్మించబడిందే పదార్థం. విదౌట్ యాటమ్స్ దెర్ ఇస్ నో మ్యాటర్. ఏమండి? ప్రతి పదార్థం వెనుక అణువులు ఉంటాయి. అణువుల సమ్మేళనమే పదార్థం. ఏ పదార్థమైనా కానివ్వండి, పదార్థం లోపల అణువులు దాగి ఉంటాయి. మరి ఇప్పుడు భూమి మట్టి కావచ్చు, రాయి కావచ్చు, ఏమండి
అంటే భూమి అనగానే భూమి మీద దొరికే పదార్థం అదంతా. ఈ పదార్థం అంతా కూడా లోపలికి వెళితే అణువుల సమ్మిళితమే. ఏమండి, అణువుల మేళవింపే ఈ పదార్థం. అంటే రాళ్ళైనా ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? భూమి లోపల పెద్ద పెద్ద రాతి పలకలు ఉంటాయండి, తెలుసా మీకు? భూమి లోపల రాతి పలకలు, టెక్టానిక్ ప్లేట్స్ అంటారు దాన్ని. ఖండాలుగా వ్యాపించుంటాయి అవి. అవన్నీ ఖండాలుగా వ్యాపిస్తూ ఉంటాయి. అంటే అంత పెద్ద రాతి పలకలు. అంటే భూమి అనగానే మీ కంటికి కనిపించేది పొడి మట్టి, భూమి మీద కనిపించే ఎర్రటి తొలిచిన మట్టి, లేదంటే త్రవ్విన మట్టి, ఇది మాత్రమే భూమి అని మీరు అనుకుంటే ఎలా? భూమి అనగానే టోటల్ పదార్థం అంతటిని నేల అన్నారు. ఏమిటి, ఇప్పుడు కొండ ఉంది, మరి కొండ మీద ఎండాకాలం ఎండిపోయి వర్షాకాలం ఆరంభం అయ్యేసరికి పచ్చని చెట్లు ఎలా మొలుస్తున్నాయి? కొండ అనగానే అదంతా ఏంటది? మట్టా లేదంటే రాయా? ఏమండి, బండలంటే బండలతో కలిసినదే కొండ. కొండను తవ్వితే ఏమొస్తాయి? రాళ్ళు. మరి ఆ రాళ్ల మీద పచ్చని మొక్కలు ఎలా మొలుస్తున్నాయి? ఆలోచించండి. అంటే రాళ్ల మీద పచ్చని మొక్కలు మొలుస్తున్నాయంటే అందులో పదార్థం అదంతా కూడా. రాయి అనగానే మట్టి కాదనుకోకండి. అణువులన్నీ ఒక దగ్గర చేర్చబడి గట్టిగా మారిపోతే అది రాయి అవుతుంది. అణువులన్నీ లూజ్గా విడిపోయి, అంటే సైంటిఫిక్గా నేను చెప్తున్నాను, ఏమండి, అవి లూజ్గా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది మట్టి రూపంలో ఉంటుంది. ఇప్పుడు మట్టి, బంకమట్టి అంటారు చూసారా? బంకమట్టిని బాగా తడిపిన తర్వాత, నానబెట్టిన తర్వాత, దాన్ని ముద్ద చేసిన తర్వాత దాన్ని బాగా కాల్చండి, ఏమవుతుంది? అది ఘటం అంటారు దాన్ని. ఘటం. దాని మీద చూసారా వాయిస్తుంటారు. మామూలు కొండ మీద గట్టిగా కొడితే కొండ పగిలిపోద్ది. కానీ అప్పుడప్పుడు మట్టి కొండను బోర్లించి ఘటం అని వాయిస్తుంటారు. మరి అది ఎందుకు పగలటం లేదు? దాని యాటమ్స్ చాలా గట్టిగా ఉన్నాయి. అంటే అవన్నీ కూడా ఒక దగ్గరకు వచ్చి ఉన్నాయి కాబట్టి దానిలో స్ట్రెంగ్త్ పెరిగింది, స్ట్రాంగ్ అయ్యాయి అవన్నీ. అలాంటిది రాయి అనేది ఒక పదార్థం. లూజుగా ఉన్నదంతా ఒక పదార్థం, పొడిగా మట్టిగా ఉన్నదంతా ఒక పదార్థం, ఇసుకగా ఉన్నదంతా ఒక పదార్థం. ఇదంతా భూమి అంటారు, మర్చిపోకండి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, భూగర్భము అనగానే మట్టి ఒక్కటే మాత్రమే లూజ్గా కనిపించే సాయిల్ ఒక్కటే మట్టి అనుకుంటే ఎలా? దాని మీద ఉన్న రాళ్ళు మట్టే, ఏమండి, బంకమట్టి మట్టే. లోపల నుంచి లావా వస్తుంది, అదేంటి అనుకుంటున్నారు? అది కూడా మట్టే, తెలుసా మీకు? అలాగే భూమి లోపల ఉన్న పెద్ద పెద్ద పర్వతాలు కంటే చాలా పొడవాటి టెక్టానిక్ ప్లేట్స్, రాతి పలకలు అంటారు దాన్ని, అవి కూడా మట్టే. ఇదంతా పదార్థం. ఒక్క మాటలో చెప్పాలంటే పదార్థము. ఇప్పుడు యేసుప్రభు వారు భూగర్భంలో ఉంచబడ్డారు కదా, మరి త్రవి లోపల పెట్టలేదు కదా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భూస్థాపన అనగానే ఏదో ఒక గొయ్యి తీసి, ఒక ఎన్ని అడుగులు తీస్తారు సహజంగా? ఒక 5 అడుగులో 6 అడుగులో గొయ్యి తీసి లోపల పెడుతుంటారు శవాల్ని, అంతేనా? అంటే కప్పి పెట్టడం దాన్ని. బయటికి వెళితే బయట అలా ఒక అడుగు తీసి పెట్టేశారు అనుకోండి, పెట్టినా తప్పేం లేదు. కానీ ఏ కుక్కలో నక్కలో అవి ఏం చేస్తుంటే వాసన చూచి వెంటనే వాటన్నిటిని కూడా తవ్వేసి లాగి తీసేసి ఆ మట్టి అంతా కూడా తీసేసి ఆ లోపల ఉన్న శవాలను తినేస్తుంటాయి. ఒకప్పుడు మన దగ్గర ఉన్న ఈ ఏమంటుంది దాన్ని, చావుల మధు ఉన్నది చూసారా? రైల్వే స్టేషన్ దగ్గరలో ఆ చావుల మధు దగ్గర అలాగే శవాల్ని ఉంచేసేవారు, అలా తీసి పాతేసేవారు. దానివల్ల ఆ కుక్కలు నక్కలు చేంజ్ చేసేవంటే ఆ శవాలను పీకు తినేసేవి. సరిగ్గా కప్పెట్టకపోయినా అలా జరుగుతుంటాయి. ఇక్కడ ప్రభువారు పాతి పెట్టడం అనగా ఆయన చుట్టూ పదార్థం ఉండాలి అని అర్థం. అంటే గొయ్యి తీసి లోపల పెట్టడం వల్ల చుట్టూ ఏముంటుంది? మట్టేనా? ఇప్పుడు తొలిచిన రాతి సమాధి అంటున్నారు. తొలిచిన రాతి సమాధి అంటే భూమి లోపల చూసారు, తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు సింగరేణి గనులు ఉన్నాయి, బొగ్గు గనులు ఉన్నాయి, కాలరీస్ అంటారు, లేదంటే మ్యాంగనీస్ గనులు ఉంటాయి, అలాగే ఐరన్ గనులు ఉంటాయి, ఏమంటే రకరకాల గనులు ఉంటాయి. అది పైన మట్టే, కానీ లోపల సొరంగంలో తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. పైన మట్టి, ప్రక్కలంట మట్టి, క్రిందన మట్టి, అంతేనా? సొరంగం తవ్వుకొని లోపలికి వెళ్ళిపోయి అందులోంచి బొగ్గు తీస్తుంటారు, ఐరన్ తీస్తుంటారు, బంగారం తీస్తుంటారు. గర్భము అనగా అక్కడ అర్థం ఏంటి? టోటల్గా ముయ్యబడింది గర్భము అని అర్థం, అవునా? మరి స్త్రీలు గర్భం ధరించినప్పుడు
బిడ్డ బయటికి ఎక్కడ కనబడుతుంటుంది ఏంటి? ఏంటి ఒక బొడ్డు దగ్గర కన్నం ఉందంటే ఒకళ్ళు అందులో చేయించి కనబడుతుందేమో, అప్పుడప్పుడు పిల్ల చెయ్యి ఊపడం కానీ కళ్ళు కానీ ఏమి కనబడుతుంటాయి? ఎక్కడా కనబడవు. గర్భము, తల్లి గర్భము అనగానే టోటల్ క్లోజ్ అని అర్థం. అర్థమవుతుందా? టోటల్ క్లోజ్ చేయబడిందంటే అమ్మ యొక్క గర్భాశయంలో ఆ బిడ్డ టోటల్గా క్లోజ్ చేయబడింది, లోపల ఉంది. దాన్ని భూగర్భము, తల్లి గర్భము అని మనం ఎలా అంటున్నామో ఇక్కడ భూగర్భము అన్నాడు. గర్భం అంటే ఏంటి? భూమి లోపల టోటల్గా మూసుకుపోయిన పదార్థంతో కప్పబడింది అని అర్థం. సముద్ర గర్భం అంటే ఏంటి? ఒక శవం లోపల పడిపోయింది అనుకోండి, చుట్టూ నీరే, పైన నీరు, కుడి ఎడమ పక్కల నీరు, క్రింద నీరు, జల సమాధి అంటారు దాన్ని. జల సమాధి. నీటిలో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఏమంటే జల సమాధి అయిపోయారండి అంటారు. అంటే ఇక్కడ సమాధి అనగానే ఏదో పెట్టులో పెట్టి మనాచార ప్రకారంగా దండలేసి 6 అడుగులు తీసి లోపల పెట్టి దాని చుట్టూ పైన మట్టేస్తేనే సమాధి చేయబడినట్టు, లేదా గర్భములో భూగర్భములో ఉన్నట్టు అని మనం అనుకుంటున్నాం. కాదు, టోటల్గా పదార్థం లోపలికి వెళ్ళిపోవాలా. ఇప్పుడు తొలిచారట, తొలచబడిన. అందుకే చూడండి, మీరు చదివిన మత్తయి, మార్కు, లూకా, యోహాను అన్నింటిలో కూడా తొలవబడిన రాతి సమాధి అంటున్నాడు. ఒక గనుల్లో ఎలాగైతే గొయ్యి తవ్వుకుంటూ వెళతారో అక్కడ కూడా పైనంతా మట్టి, ఆ మట్టి కింద ఏముంటుంది? రాయి. ఊరకనే పైన పొడి మట్టి దగ్గర తవ్వారనుకోండి, అసలు గుహ ఉంటుందా చెప్పండి? మట్టి అంతా కూలిపోదా? అంటే పైన గట్టి పదార్థం, రాతి పదార్థం ఉంటుంది, దాని మీద ఉపరితలం ఏముంటుంది? మట్టి ఉంటుంది, మామూలుగా మట్టి. దాని మీద మొక్కలు, గడ్డి అని లేస్తుంటాయి. ఇప్పుడు యేసుప్రభు వారు పెట్టబడినది తోటలోని తొలచబడిన రాతి సమాధి. అంటే గుహలా దాన్ని మలిచి లోపలికి దాన్ని త్రవ్వి, మొత్తం లోపలిగా త్రవ్వినప్పుడు అన్ని భాగాల్లో అన్ని వైపులా ఏముంటుంది చెప్పండి? అందులోని ఆ గుహకి కిటికీలు కానీ ద్వారబంధాలు కానీ ఏముండదండి, ఒకే ఒక్క ద్వారం ఉంటుంది, ఎంట్రన్స్ అంతే. శవాన్ని పెట్టడం, ఆ ఎంట్రన్స్. మళ్ళీ అందుకే దాన్ని ఏమన్నారు, దాన్ని దేంతో మూసేశారట? మరలా దాన్ని రాయి పొర్లించడం అంటే అది గుండ్రం రాయి అయ్యి ఉండాలి, అంతే కదండి. 4 పలకల రాయిని ఎవరు పొర్లించలేరు కదా. కనుక ఆ రోజు గుండ్రంగా రాయిని చెక్కి దాన్ని అలాగా పొర్లించి ఆ చిన్న గుహ కన్నాన్ని మూసేసేవాళ్ళు. అదే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, చూసారా? లాజరు సమాధి కానీ ఆ వీడియోస్లో మనం చూస్తుంటాం. యేసుప్రభు సమాధి కానీ చిన్న గుహ, లోపలంతా రాయి. అదేంటది? గర్భము. ఏ గర్భం అది? అంగారక గర్భమా? చంద్రగర్భమా? ఏమండి? ఏ గర్భం చెప్పండి? అది ఏ నేల మీద, ఏ ప్లానెట్ అది? భూమి. కనుక తొలచబడింది అంటే అది ఏ గర్భం అనాలి చెప్పండి? భూగర్భము. కనుక అమ్మ భూగర్భములోనే నుంచబడ్డాడు. యేసుప్రభు వారు మత్తయి సువార్త 12:40 చెప్పినట్లుగా మనుష్య కుమారుడు భూగర్భంలో ఉంటాడు 3 రాత్రింపగళ్ళు. కనుక అది భూగర్భమా కాదా? రాతి సమాధి అంటే అది మట్టి లేదు కదా అని మీరు అనుకున్నారేమో. అసలు చుట్టూ అంతా అది మట్టే, పదార్థమే. రాయి కూడా మట్టి పదార్థమే, కాకపోతే ఘన పదార్థం, అది గట్టిపడిన పదార్థం అని అర్థం. కనుక ఎప్పుడు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోకండి బైబిల్ని. ఈ మతోన్మాదులైన వాళ్ళు అర్థం కాక అదిగో భూగర్భం అన్నాడు కదా, ఇక్కడ ఎక్కడండి? అలా ఉపరితలంలో పైన దాన్ని సొరంగం పెట్టేసి తవ్వేసి దాని లోపల పెట్టేశారు, అది ఎక్కడ సమాధి అండి అంటే? సమాధి అంటే ఏంటంటే అసలు ఆయన శవం కనబడకుండా టోటల్గా మట్టితో కప్పబడ్డము, అది సమాధి. గర్భము అనగానే బిడ్డ ఎలాగైతే తల్లి గర్భంలో ఉంటుందో యేసుప్రభు వారి శవం కూడా ఎలా ఉంది? అందులో ఆ రాతి సమాధి లోపల చుట్టూ మట్టే, రాయి పొర్లించారు. ఆ రాయి ఏంటి? చక్కరాయి కాదు, అది మట్టి రాయే. కనుక టోటల్గా పదార్థం మధ్యన ఆయన లోపల 3 రాత్రింపగళ్ళు ఉన్నట్టే కదా, నెరవేరినట్టే కదా. కనుక అమ్మ యేసుప్రభు అన్నట్టుగానే 3 రాత్రింపగళ్ళు భూగర్భంలో ఉన్నాడు. ఏదో క్రిందకు తవ్వుకొని వెళ్తేనే గర్భం అని మీరు అనుకోకండి. గర్భం అంటే అలాగనుకుంటే అమ్మ గర్భము, తల్లి గర్భం అంటే బయట తిరుగుతుంటారు తల్లులు అందరూ గర్భం పెట్టుకొని, అవునా? అలాగే గర్భగుడి అంటారు. గర్భగుడి అంటే బయటే ఉంటుంది, గర్భంలోని. హైందవ దేవాలయాల్లో పైకి ఒక దేవాలయం ఉంటుంది, అసలైన దేవుడు ఉండేది దాన్ని ఏమంటుంది తెలుసా అండి? గర్భగుడి. చిన్నది, అక్కడ దేవుడు ఉంటాడు. మరి గర్భగుడి అంటే గర్భం అంటే క్లోజ్ అయి ఉండాలి కదండి, బయటికి పెట్టేశారు ఏంటంటే? అలాగంటే పదాన్ని అర్థవంతంగా పిలవటానికి దాని భావజాలాన్ని ఉపయోగించి దాని యొక్క అర్థాన్ని ప్రస్ఫుటించేటట్లుగా గర్భము అని దానికి పేరు పెట్టారు. కనుక బైబిల్ మనకు అర్థం కావాలి అంటే దానికి సంబంధించిన వివరణ మనం తెలుసుకోవాలి, ఆ పదాల వెనక ఉన్న భావం ఏంటో మనం తెలుసుకోవాలి. కనుక యేసుప్రభు 3 రాత్రింపగళ్ళు భూగర్భములో ఉన్నాడా? ఉన్నాడు.
రాతిని సమాధిలో, తొలచబడిన రాతి సమాధిని పెట్టినా అది భూగర్భంలో ఉన్నట్టే. అదంతా భూమి మీద ఉన్న పదార్థం అని అర్థం. ఓకే.